హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద ఇక్కడ కావాల్సిన మెటీరియల్ ఏంటనేది పెట్టాను వర్క్కి. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ ఇలా డ్రా చేశాను, ఫ్లవర్ డిజైన్ లాగా. ఈ వర్క్ చాలా సింపుల్గా ఎవరైనా వేసేయగలుగుతారండి. అంటే కొట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడిప్పుడే కొట్టడం స్టార్ట్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలామంది నన్ను కామెంట్లో అడిగారు సింపుల్ డిజైన్స్ కూడా చూపించండి అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇక్కడ గ్లూ పెట్టుకుని మధ్యలో ఈ జ్యువెలరీ రింగ్ని స్టిక్ చేసేసాను. పొడవుగా ఉండే షుగర్ బీట్స్ తీసుకుని వీటిని కుట్టుకుందాము. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి. అంటే క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలరే తీసుకోవాలి, అప్పుడు బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేద్దాము. ఇది 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇక్కడ లైన్స్ వేసాను కదా, ఈ లైన్స్ మీద నుంచి ఒక్కొక్క షుగర్ బీడ్ ఎక్కించుకొని చివరి నుంచి కిందకి దింపేసుకోవాలి నీడిల్ని. ఇంకొకటి, ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. నేను పెట్టే డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయని కూడా చాలామంది కామెంట్లో పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ముందు వీడియోస్ కూడా చూడండి. మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి. అన్నీ హ్యాండ్తో చేసిన డిజైన్సే, అంటే హ్యాండ్ వర్క్ డిజైన్స్ అనమాట. ఇంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులా పోస్టులు కుట్టేసిన తర్వాత వెనక వైపు దింపేసుకొని ముడి వేసేసుకోవాలి. ముడి ఎలా వేయాలన్న చూడండి. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఈ దారాన్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ సిల్క్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 8 వరుసలు ఎక్కించుకున్నాను. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా, అలాగా 8 వరుసల దగ్గర ముడి వేసుకోవాలి. పూసకి ముందు భాగం నుంచి నీడిల్ పైకి తీసుకుని ఇలాగ చూడండి, రౌండ్ తిప్పుకుంటూ నీడిల్కి పూస మధ్యలో వచ్చే విధంగా వేసుకోండి. ఇలా ఒక చైన్లా పడుతుంది, ఇలా వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కళ్ళు పూసల్ని కూడా సేమ్ థ్రెడ్తో కుట్టేస్తారు, పూసలు ఊడిపోతాయండి. ముందు కాటన్ థ్రెడ్తో కుట్టుకున్న తర్వాత ఇలా వేసుకోండి. ఎందుకంటే సిల్క్ దారం చాలా డెలికేట్గా ఉంటుంది, అది షోకు మాత్రమే. మనకి ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి చాలా నీట్గా కనపడుతుందని చెప్పేసి ఈ థ్రెడ్ తీసుకోవాలి. అయితే ఈ పూసలు మాత్రం కాటన్ దారంతోనే కుట్టుకోండి. ఫ్లవర్ మొత్తం పూసల చుట్టూ ఇలా చైన్ స్టిచ్లా వేసేసుకోవాలి. తర్వాత ఈ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో నుంచి గ్లూతో డాట్స్ కింద పెట్టుకుని దీని మీద నుంచి జ్యువెలరీ రింగ్స్ ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆరిపోయిన తర్వాత వీటి మీద పూసలు కుట్టుకుందాము. ఇవి పాల్ బీడ్స్ తీసుకున్నాను, 2 mm పాల్ బీడ్స్. వీటిని మధ్యలోంచి కుట్టుకోవాలి. ఇవి కూడా కాటన్ దారంతోనే కుట్టుకోవాలండి. సేమ్ కలర్ దారం తీసుకోవాలి, ఎందుకంటే వైట్ పాల్స్ వేసుకుంటున్నాం కదా. వైట్ కలర్ దారం వేసుకున్నట్లయితే పైకి కనిపించకుండా ఉంటుంది. రింగ్స్ని ముందుగా అంటించుకున్నట్లయితే కదలకుండా ఉంటాయి అన్నమాట కుట్టేటప్పుడు. అసలైతే ఇవి పూసలు కుట్టిన తర్వాత ఇవి అసలు రింగ్స్ అనేవి కదలవు, ఎందుకంటే లాక్ చేసుకుంటూ అలానే ఉండిపోతాయి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సింపుల్ డిజైన్ మీరు ట్రై చేయండి. వీడియోలో ఉంది, కామెంట్ చేయండి.